టీడీపీ పాలనలో టీటీడీ అబాసుపాలు, సత్యం వద ధర్మంచర, గోశాలలో గోవుల మృతి ముమ్మాటికి నిజం, పవిత్ర క్షేత్రంలో 10 నెలలుగా వరుసగా అపచారాలు, కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు బొకాయింపు, చైర్మన్ ఈవో ఎమ్మెల్యే ప్రకటనలతో నిజాలు వెలుగులోకి, నాడు శ్రీవారి పవిత్ర లడ్డూపై బాబు అసత్య ప్రచారం, తొక్కిసలాట ఘటనపైన అదే తీరు కప్పిపుచ్చే యత్నాలు, గోవుల మృతి వాస్తవం అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం, గోవులు చనిపోలేదని బొకాయింపు, ఇప్పుడు గోవులు మృతి చెందేది వాస్తవం అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం స్టేట్మెంట్. అట్లాగే సోషల్ మీడియాలో టీడీపీ ప్రచారం ఏదంటే తిరుమలపై వెంకన్నపై అవే ప్రకటనలు అంటూ, నాడు పింక్ డైమండ్ అంటూ తప్పుడు ప్రచారం, ఇప్పుడు వచ్చేటప్పటికి గోవులు అంటూ తప్పుడు ప్రచారం అంటూ వాళ్ళ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. అదే సందర్భంలో గోవుల మృతి మీద అసత్య ఆరోపణలు అని చెప్పినటువంటి స్టేట్మెంట్, కానీ ఫైనల్గా వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పినటువంటి లెక్కలు. గోశాలలో గత 3 నెలల్లో 43 ఆవులు మృతి చెందినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు, ఆవులు చనిపోయాయని అబద్ధాలు చెప్తున్నారంటూ గుంటూరు జిల్లా పొన్నేకల్లో సీఎం చంద్రబాబు స్టేట్మెంట్లని హైలైట్ చేశారు. అయితే పెగాసెస్ నిఘా నిజమే, వైఎస్ఆర్సీపీ చెప్పింది నిజమైంది. 2018-19 అప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తమ పార్టీ అగ్రనాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయింది. భారత్లో ఎంపిక చేసిన రాజకీయ నేతలు, సామాజికవేత్తలు వాట్సాప్ నెంబర్లపై ఇజ్రాయెల్కి చెందిన ఎస్ఎస్ఓ గ్రూప్ పెగాసెస్ స్పైవేర్తో నిఘా పెట్టిందని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది. ఈ మేరకు న్యాయస్థానంలో కొంతకాలం క్రితం అఫిడవిట్ దాఖలు చేసినటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వ భాగవతం మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది. నిఘా సాఫ్ట్వేర్ స్పైవేర్ను రూపొందించిన ఇజ్రాయెల్కి చెందిన ఎస్ఎస్ఓ గ్రూప్తో ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఈ జాబితాలో పెగాసెస్ ఉపయోగించిన దేశాలు భారత్ 2వ స్థానంలో ఉండటం గమనార్హం. 2018-19లో భారత్లో 100 మంది రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు తదితరుల వాట్సాప్ నెంబర్లపై ఎస్ఎస్ఓ గ్రూప్ పెగాసెస్ స్పైవేర్తో నిఘా పెట్టింది. ఇందుకోసం వివిధ ప్రభుత్వాలు ఏకంగా 58 కోట్లు ఎస్ఎస్ఓ గ్రూప్కి చెల్లించి ఎస్ఎస్ఓ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 1223 మందిపై నిఘా పెట్టింది. వాళ్ళలో 100 మంది భారత్కు చెందిన వారే కావడం గమనార్హం. అత్యధికంగా మెక్సికోలో 456 మంది ప్రముఖుల నంబర్లపై నిఘా ఉంది. 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ కీలక నాయకుల ఫోన్లపైన చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టడం తీవ్ర కలకలం రేపింది. పెగాసెస్ ద్వారా టీడీపీ ప్రభుత్వం డేటా చోరీ కూడా పాల్పడింది. దీనిపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. వాటికి చంద్రబాబు ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే నాడు వైఎస్ఆర్సీపీ చెప్పింది నిజమేనని మెటా సంస్థ అఫిడవిట్ ద్వారా స్పష్టమైంది. పెగాసెస్ నిఘా పెట్టిన దేశాల్లోని ప్రముఖుల సంఖ్య భారత్ 100, బ్రిటన్ 82, మొరాకో 69, పాకిస్తాన్ 55, ఇండోనేషియా 54, ఇజ్రాయెల్ 51, స్పెయిన్ 12, నెదర్లాండ్స్ 11, హంగేరీ 8, ఫ్రాన్స్ 7, యూకే 2 అన్నటువంటిది పెట్టింది. ఇందులో ఆంధ్రాది పెట్టారు అన్నటువంటిది ఎక్కడా లేదు. ఇండియాలో వాళ్ళ మీద కూడా నిఘా జరిగింది అన్నటువంటిది మాత్రమే ఇక్కడ హైలైట్ అయింది. ఇకపోతే డీలర్